ఓకే. సో, ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోరి. నా యేసుప్రభుని లంజా కొడతా లంజా అని ఒక డోరాబాబు గాడు అన్నందుకు ఈ వీడియోలు చేయాల్సింది వస్తుంది. లేకపోతే అసలు నాకు హిందువులతో నాకు సంబంధం లేదు. నేను క్రైస్తవులతోనే కొట్లాడతా. సరే అయితే చూద్దాం. నాకు ఒకటైతే అర్థమైంది ఏంటంటే రాధా మనోహర్ దాసు బాగా రొమాంటిక్ ఫెల్లో అయితే సరే ఆయన చేసినది తప్పని అందరికి అర్థమైపోయింది. ఆడ యాంకర్కి అర్థమైపోయింది, అందరికి అర్థమైపోయింది క్లియర్గా. అయితే అది చదువుకోనికి అంటే ఇప్పుడు వాళ్ళ రాధా మనోహర్ దాస్ని చదువుకోనికి వాళ్ళు ఎన్ని తెలివితేటలు వాడుతున్నారు అన్నది కూడా మీకు అర్థమైపోతుంది. దీనివల్ల ఏమర్థమవుతుందంటే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ని ఎట్లయితే వీళ్ళు చదువుకుంటారో అదేవిధంగా వాళ్ళ దేవుళ్ళు కూడా చదువుకుంటారు అన్నట్టు అర్థమైపోతుంది కదా. అంటే వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తారు అని క్లియారిటీ అలా క్లియర్ వస్తుంది. కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి ఫస్ట్, తర్వాత నేను చెప్తాను. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 2 PM లైవ్ షో. గీతా బోధకులు రాధా మనోహర్ దాస్ వివాదంలో చిక్కుకున్నారు. పామర్లకు భగవద్గీత బోధనతో పాటు ఓ అమ్మాయికి శృంగార రసం బోధించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇదంతా హనీ ట్రాప్ అంటున్నారు రాధా మనోహర్ దాస్, ఆయన శిష్య బృందం. ఆ విషయం తెలిసే ఆ అమ్మాయి గుట్టురట్టు చేసేందుకే తమ గురువు అలా మాట్లాడారని, ఆడియో టేపులు నిశితంగా పరిశీలిస్తే తమ గురువు గారు తప్పు ఎక్కడ కనిపించదని అంటున్నారు. లేదు, ఇంకా మమ్మీ ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడా ఏం ప్రిపేర్ చేస్తున్నారు? కిచిడి. మాకు అమెరికా దాస్ అని ఒక ఆయన ఉన్నారులే, ఆయన చక్కగా నోటి దగ్గర పెట్టుకుని గూగుల్ తల్లిని కిచిడి చేయడం ఎలా అంటాడంటే అది వచ్చేది. డిస్కి డిస్కి కిచిడి తిరగైతే డిస్కి డిస్కి డిస్కి. అయ్యి బాబు, మీరు ఇంత స్వీట్ గా మళ్ళీ చెప్తున్నారా? అన్నీ వస్తాయి. నువ్వేంటన్నా, నువ్వు మనుషులు ఒకరినే తింటావా? అన్నం తినవా అసలు? ఎవరిని? ఆ ఫోటో అసలు నీదేనా? ఇంకా మీరు అలా అంటే ఏమంటా అని చెప్పండి మరి కదా. తినాలి నాన్న, తిండి తినాలి. ఓకే, అంటే తింటాను కానీ ఇక్కడ తినను. తినాల్సినంత తినాలి, తినాల్సినప్పుడు తినాలి. ఓకే, పెద్దలు చెప్పింది తినాలి. ఓకే, లేక నలుగురిని కనాలి. మరి మీరు కన్నారా? కనాలంటే ఒకరే కనలేదు కదా నాన్న, ఆ తోడు ఉండాలా వద్దా? మీకా? మరి ఎవరికైనా. ఓకే, నేను 100 మందిని కందాం అనుకుంటున్నాను. అది రెడీ? 100 మందిని కాషాయం ధరించి సన్యాసిగా జీవనం సాగిస్తున్న రాధా మనోహర్ దాస్ భగవద్గీతను బోధించడంతో పాటు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుంటారు. హిందుత్వమే ఆయన ఊపిరి. మత మార్పిడులపై నిరంతర పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా క్రైస్తవంలోకి వెళ్లిన వారిని ఘర్వాపసీ ద్వారా తిరిగి హిందూ మతం స్వీకరించేలా ప్రోత్సహిస్తుంటారు. ఆ ప్రయత్నాలు కంటగింపుగా మారిన కొన్ని క్రైస్తవ సంస్థలు హనీ ట్రాప్ చేసి ఆయన ఇరికించాయని ఆయన భక్తులు ఆరోపిస్తున్నారు. అలాంటి మెసేజ్ పెట్టావు కదా, అలాంటి మెసేజ్ పెట్టావు కదా. మీరు బాగా చెప్తున్నారు, నవ్విస్తున్నారు. చెప్పండి. నువ్వు ఏదో పెట్టావు కదా, అందులో ఏదో చెయ్యాలని, ఏదో చెయ్యాలని పెట్టావు కదా. ఏం చేయాలి? వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ. అబ్బా అది కదా, నీకు అంత మూడు ఎలా వచ్చింది? అలాంటి మూడు ఎలా వచ్చింది? అంత మూడు అంటే ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. రాధా మనోహర్ దాస్ రాసలీల పేరుతో కొందరు క్రైస్తవ ప్రబోధకులు 3 ఎపిసోడ్లుగా ఆడియో టేపులను ఆన్లైన్లో విడుదల చేశారు. వెలుగులో యోగులు, చీకట్లో భోగులు అంటూ నిత్యానంద, ఆశారాం బాపు, డేరా బాబా, రాధేమా ఫోటోల పక్కన రాధా మనోహర్ దాస్ ఫోటోను పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే హనీ ట్రాప్ కోసం వినియోగించిన యువతిని రాధా మనోహర్ దాస్ శిష్యులు సంప్రదించారు. మీరు చేసింది తప్పని నిలదీశారు. అందుకు ఆమె రివర్స్ అయ్యారు. ఎవరైనా రెచ్చగొడితే సన్యాసులు రెచ్చిపోతారా అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తూనే మా వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారులే అంటూ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి ఆమె ఉద్దేశపూర్వకంగానే మనోహర్ దాస్ను ముగ్గులోకి లాగినట్లు అర్థమవుతోందంటున్నారు ఆయన భక్తులు. అయితే మీ స్వామీజీయే నాకు తొలుత ఫోన్ చేశారంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
ఆ విధంగా మాట్లాడితే ఎవరైనా సరే టెంప్ట్ అయిపోతారమ్మా. మరి ఆయన స్వామీజీ కదా, ఆయన ఎలా అవుతారు? ఆయన కృష్ణుడు మనిషి కదమ్మా. మనిషి అయితే మరి అలాంటి మనిషి అలాంటి అంటే స్వామీజీ రూపంలో ఎందుకు? ఆయన కాషాయ బట్టలు విప్పేసి నార్మల్గా ఉండి భక్తుడుగా ఉండొచ్చు కదా. ఆయన ఊరు ప్రచారం చేయడం ఎందుకు దేవుని గురించి? ప్రచారం చేయడం కాదమ్మా, మీ ప్రాబ్లం ఏంటంటే బైబిల్ మీద ఆయన వీడియోలు చెప్పిన వాళ్ళు. బైబిల్ మీద కాదు, పెట్టినందుకు మేము మా వాళ్ళు కూడా ఇస్తున్నారు, మా క్రిస్టియన్ తరపు నుండి కూడా అందరు చేస్తున్నారు. కానీ మీరు అందుకు కాదు. నేను ఒక్క నిమిషం గుర్తుంచుకోండి, మేమేదో ఏమంటారు ప్లాన్ చేసినట్టయితే ఆయనే మాకు చేశాడు. ఆయనే మాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు. నాకే నెంబర్ ఇచ్చి చేయమని అన్నాడు, నేను చేశాను. అక్కడ నేను చేసిన తప్పేముంది? ఇదే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో రాధా మనోహర్ దాస్ మనకి టెలిఫోన్ లైన్లో మాట్లాడడానికి వస్తారు. లలిత్ కుమార్ ఉన్నారు హిందూ జనశక్తి నుంచి, డేవిడ్ జఫ్నయ్య పాస్టర్ ఉన్నారు, కృష్ణకుమారి గారు భూమిక కౌన్సిలర్. అందరికీ నమస్కారం. సో లలిత్ కుమార్ గారు, హిందూ మతానికి సంబంధించి ప్రచారం చేయడమే కాకుండా అన్యమతస్థుల మీద చాలా దూకుడుగా వెళ్ళి మతాంతీకరణను వ్యతిరేకిస్తూ మనం చూసాం. రాధా మనోహర్ దాస్ వీడియోలు చాలా చూసాం మనం. సో అలాంటి రాధా మనోహర్ దాస్ సన్యాసిగా కాషాయం ధరించి జీవనం సాగించే రాధా మనోహర్ దాస్ ఒక మహిళ వాయిస్తో ఎలా మాట్లాడారో మన ఆడియో టేప్స్ కూడా విన్నాం. కానీ ఆ తర్వాత మూడో ఆడియో టేప్లో రాధా మనోహర్ దాస్ కానీ హైందవ సంస్థలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైతే రాధా మనోహర్ దాస్ మాట్లాడారో తనతో మాట్లాడుతూ ఆడియో కూడా ఇచ్చారు. మేము ట్రాప్ చేస్తే మాత్రం ఆయన ఎందుకు పడాలి, ఆయన సన్యాసి కదా, గీత బోధించాలి కదా, ఎందుకు ఉమెన్తో ఇలా మాట్లాడాలి అని. సో మీరు ఎలా సమర్థిస్తారు? పెట్టింది ఆ మెసేజెస్ పెట్టినప్పుడు స్వామీజీ నాన్న ఎవరో నా మీద ఇట్లాంటి ప్రయోగం చేస్తున్నారు ఒకసారి చూడండి అని చెప్పి నాలాంటి ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పారు. చెప్తే ఒక పని చేయండి స్వామి, ఇప్పటికిప్పుడు మీరు ఏం మాట్లాడినా కూడా అది వాళ్ళు ఇంకో నెంబర్తో ఇప్పుడు మీరు కట్ చేసి బ్లాక్ చేశారనుకోండి, ఇంకో ఐడితో వస్తారు, బ్లాక్ చేస్తే ఇంకో ఐడితో వస్తారు, ఒకసారి మాట్లాడి చూడండి ఏం జరుగుద్దో. మాట్లాడిన తర్వాత ఆ కాల్ రికార్డును ఫేస్బుక్ లో పెట్టండి. ఈ క్రైస్తవులు ఎంత దిగజారిపోయారో మిమ్మల్ని ఇబ్బంది పెడతానికి. ఎందుకంటే ఈయన ఎందుకు అలా మాట్లాడడం మరి, అంటే రివర్స్ చేద్దామన్నా? నేను మాలాంటి వాళ్ళు కొంతమంది సలహా ఇచ్చాం, అది మాట్లాడమంటే ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాత ఆ కాల్ రికార్డు ముందు ఆయన పెట్టేసి చూసారా వీళ్ళు ఎంత దిగజారిపోయారని కాల్ రికార్డు ఆయన రిలీజ్ చేస్తుంటే ఇవాళ ఆయన హీరోలాగా ఉండేవాళ్ళు, వీళ్ళు డిఫెన్స్ లో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఒక అడుగు ముందు. సో చూసిరా ఇవి అబద్ధాలని క్లియర్ అర్థమవుతుందా లేదా? పక్క మనవాడు రాధా మనోహర్ దాస్ ప్రొసీడ్ అయిపోదామని ఉండాలేడా? నిజంగా ప్రొసీడ్ అయిపోదామనే ఉండా. ఏంటంటే వీళ్ళు ప్లాన్ అంటే వీళ్ళు రిటర్న్ ట్రాప్ అంట. అది రిటర్న్ ట్రాప్ లాగా కనిపిస్తుందా? ఏ యాంగిల్ లాగా కనిపిస్తుందా? కనిపిస్తలే. అంటే ఈ రాధమన బైబుల్ భూత పుస్తకం అంటుంటాడు కదా, భూత పుస్తకం అని బైబుల్ని పట్టుకొని అంటుండు కదా. మరి వీడి వేసే బూతులు ఏంటిది మరి? ఇట్లా చేస్తారా, ఇట్లా మాట్లాడతారా? ఫస్ట్ సంగతి ఏమవుతాడు, ఒకవేళ ఆ స్త్రీ అట్లా మాట్లాడినప్పుడు ఈయన ఎట్లా మాట్లాడాలా చూద్దాం. ఎట్లా మాట్లాడతారు అసలు? ఒకవేళ ఆ స్త్రీ అట్లా మాట్లాడింది అనుకో, ఈయన ఏమవుతాడు? ఈయన ఏది హిందూ ధర్మం కోసం దేవుని కోసమే బతికేటోడు కదా, అంటే దేవుని కోసమే బతకాలి కదా, దేవుని కోసమే బతకాలి కాబట్టి ఆమెని ఏమని తిట్టాలా? తప్పు, ఏం ఫాల్తూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు బిడ్డ లాంటిదా అనేవి, నేను దేవుని కోసం బతికేటాన్ని. అంటే ఒక మనిషి దేవుని కోసమే బతికే ఒక పంతులే కావచ్చు, ఒక పాస్టరే కావచ్చు, ఒక నా దృష్టిలోనైతే ఒక ఇస్లాం కోసం బోధించేటోడు కావచ్చు, వాడు అతను ఒక తండ్రి లాంటి వాడు అవుతాడు. అర్థమైందా? తండ్రికి పిల్లలకి అక్రమ సంబంధం ఉండదు. ఒకవేళ పిల్లలు అట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఏమనాలా? చెప్పుతాను కొడతా, నేను కళ్ళు పోతాయి, నేను తండ్రి వరుసతోని ఏం మాట్లాడుతున్నావు అని మాట్లాడతాడు. ఒకవేళ రాధా మనోహర్ దాస్ కరెక్ట్ అయిన ఉంటే. ఇప్పుడు నేనైనా కానీ ఎగ్జాంపుల్ ఎట్లా ఒకవేళ నన్ను అట్లా అంటే ఏమంటారు, ఏమనుకుంటే కళ్ళు పోతాయి, దేనికి పనికి రాకుండా అయితే సర్పసంతానమ్మా, నేను ఎవరిని అనుకుంటున్నావు, నేను సంతోషం. సో ఏం చెప్తాను, నేను సంతోషిస్తున్నావు కాడమ్మా, అది తప్పు, చెప్పు తీసుకొని కొడతా, కళ్ళు పోతాయి, నేను దేవుని కుమారుడిని, దేవుని కోసం బ్రతికేటోని, అట్లా దేవుని కోసం బ్రతికేటోని అట్లా మాట్లాడొద్దు అంటానా లేదా? అట్లనే ఈయన కూడా అనాలి కదా, అనాలి. ఈయన ప్రొసీడ్ అయితే రెడీగా ఉండాలి లేడా? ఉన్నాడు కన్ఫర్మ్, దాన్ని సదరనీకే. అంటే ఇదే విధంగా ఈ రాధా మనోహర్ దాస్ ఇది చూసి ఏమర్పదైతే ఇలా దేవుళ్ళని కూడా అట్లనే చదువుకుంటాడు, చదువుకునేటట్టుగా అనిపిస్తున్నారు. ఫస్ట్ ఇంకొక మాట, అసలు దేవుని కోసమే బ్రతికేటోనికి పెళ్ళెందుకు, పిల్లలేందుకు,
మళ్ళీ దేవుని కోసమే బతకాలనుకున్నవానికి ఈ ఆస్తులు అంతస్తులు ఎందుకు ఫస్ట్ సంగతి అది. సో నేను అందరిని అడుగుతున్నాను, దేవుని కోసమే బతికే పాస్టరే కావచ్చు, ఒక ఏమంటారు పంతులే కావచ్చు, ఒక ముస్లిం బోధకుడే కావచ్చు, ఏమొస్తాం నేను మనుషులే ఇట్లా ఉండాలని అంటుంటే ఇక దేవుడు అయితే ఇక దూరం మాట. ఇక దేవుడు ఎంత పద్ధతిగా ఉండాలా? దేవుడు అంటే అందరికీ కదా దేవుడు, అందరికీ లేడీస్కే కానీ జెంట్స్కే కానీ. కాబట్టి దేవుడు అంటే అందరికీ, మొత్తం అందరు మానవాళ్ళకు అందరికీ కూడా, అందరికీ ప్రతి ఒక్కరు కూడా దేవుడు. కాబట్టి అంటే అందరికీ తండ్రి లాంటోడు ఆ దేవుడు. ఆ దేవునికి ఈ శరీర సంబంధమైన వివాహం పెళ్ళి ఎట్లయితుంది? దేవునికి పిల్లలకు ఎట్లా అట్లాంటి శారీరక సంబంధం ఉంటుందని అడుగుతున్నా. అసలు దేవునికి పెళ్ళి ఏంటి విచిత్రం? మనిషి శరీరం అంటే గలీజ్ ఉంటుంది బై, నార్మల్ మనిషికి. నేను పాస్టర్లని వీళ్ళైతే వేసుకోవద్దు అంటున్నాను నేను. నార్మల్ మనుషులు అంటే మనిషి శరీరం గలీజ్ ఉంటుంది కాబట్టి ఒక స్త్రీ కావాలా, సరే ఒప్పుకుందాం, రైట్. ఇక దేవుని శరీరాలు కూడా గలీజ్ ఉంటాయా? ఉండవు కదా. మరి ఈ దేవుని కోసం బతికేటోడైతే వాని శరీరాన్ని వాడు తట్టుకోవాలి, అంతే. అట్లా ఉండాలి, నాలాగా ఉండాలి, అర్థమైనా? కాబట్టి రాధా మనోహర్ దాస్ ఇవన్నీ చూస్తుంటే రాధా మనోహర్ దాస్ని ఇట్లా చదువుకుంటుండ్రు అన్నప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది. అప్పుడు వీళ్ళు వాళ్ళ దేవుడు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు రాధా మనోహర్ దాస్ చదువుకుంటుండ్రు వీళ్ళని క్లియర్గా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు రాధా మనోహర్ దాసులు ఎట్లయితే చదువుకుంటారు అంటే వీళ్ళ దేవుళ్ళని కూడా చదువుకుంటారా లేరా? ఇప్పుడు బైబుల్ బూతు పుస్తకం అంటాడు కదా ఈ రాధా మనోహర్ దాసు. మరి ఏందిరా ఈ బూతు లెక్కలు? మరి గుండు మరి ఇప్పుడు నేనున్నా బైబుల్ బూతు పుస్తకం అయిన ఉంటే నేను ఎందుకురా ఇట్లా స్త్రీ సాంగత్యం లేకుండా ఉంటా? బైబుల్లో నా కోసం ప్రకటన 14 అధ్యాయంలో రాసి ఉంది 1 నుంచి 4. ఆయన నామంలో వచ్చిన వాళ్ళు స్త్రీ సాంగత్యం అపవిత్రంగా అన్నారు. అంటే బూతు పుస్తకమా స్త్రీ ఉంటే అపవిత్రం స్త్రీ సాంగత్యం లేదు కాబట్టి అపవిత్రం గారన్నారు. అంటే అపవిత్రం స్త్రీయే లేదు కదా. మరి మీరే అంటే అది అపవిత్రం కాదు. ఇది ఈయనకి బాగుంది. దేవుళ్ళకి స్త్రీ ఏంటిది, మీకు స్త్రీలు ఏంటిది, అసలు ఈ లెక్కలేంటిది ఏమన్నా అర్థమవుతుంది అసలు మీకు? కాబట్టి ఇది చూసినాక ఏమర్థమైంది? రాధా మనోహర్ దాసులు ఎట్లయితే చదువుకుంటారో వాళ్ళ దేవుళ్ళు కూడా చదువుకుంటారు, అంతే తప్పించి. కాబట్టి ఆ స్త్రీ సాంగత్యం లేని వాళ్ళు నేనే 1,44,000. మళ్ళీ ఇంకోటి లూకాస్ వార్త 25:30-36 వరకు చూసుకుంటే కూడా ఆ పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు అన్నాడు. ఒక నార్మల్ వ్యక్తినైనా నాకే ఈ నీతి నేర్పించిండు, పవిత్రంగా ఉండాలని చెప్పి. అంటే ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే మీ దేవుళ్ళు అందరికంటే మీకంటే నేనే మంచిగా కనిపిస్తుందా లేదా? బైబిల్ బూతు పుస్తకం అవుతుంటే నేను ఎందుకు ఇట్లుంటా? అంతేనా లేదా? ఇంకోటి ఏముందంటే మరణం లేదు యేసు ప్రభుని నమ్మితే. యోహాను వార్త 8:51. చదువుకోరా గుండుగా, చదువుకో. ఒక్కడు నా మాట గైకుంటే ఎన్నడు మరణం పొందడం నిశ్చయంగా అయిపోయింది. అర్థమైందా? ఇట్లా నీ గ్రంథం చెప్పిందా? గ్రంథంలో జ్ఞానం లేదా? దీని గురించి నాకు జ్ఞానం చూపి, నాకు ఏ గ్రంథం చెప్పిందో. మరణమే లేదంట. ఆయన వచ్చింది మరణం నీకు అన్నది గుర్తుపెట్టుకో. నువ్వు నీ పిల్లలు బతుకు. ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక కొబ్బరికాయ అవసరం లేదు, ఒక ఆగ్రత ఒక గుడి కట్టాల్సిన అవసరం లేదు, చర్చి కట్టాల్సిన ఏం అవసరం? ఫ్రీ ఇంట్లో కూర్చొని వాక్యాలు ఇలా తీసుకోవాలి అంతే. నువ్వు నీ పిల్లలు బతకన్నాడు. ఏం పాపం చేసిండు? ఏం చేయలేదు యేసు ప్రభు. నువ్వు నీ పిల్లలు బతుకు. ఇప్పుడు ఎప్పుడా గుండుగా? ఇప్పుడు బైబుల్ చదివిన నేను ఇట్లా స్త్రీ లేకుండా అసలు ఇంట్లో మా చిన్నమ్మ నాకు పని మనిషి పెడతా అంటే స్త్రీలు నా ఇంట్లోకి రావద్దని రూల్ పెట్టిన. అర్థమైందా? ఎంత బతిమలాడినా కానీ ఓ పని మనిషిని పెట్టాను. ఎందుకంటే ఇల్లు దుబ్బ అయినా కానీ నేను మాత్రం పని మనిషిని పెట్టుకోవట్లేదు. అది అర్థమైందా నా క్యారెక్టర్. మరి ఈ బైబుల్ చదివేది బూతు పుస్తకం అయితే నేనైతే నువ్వెందుకు అట్లా తయారైనావు అంటే నీ పుస్తకాలు అట్లా నేర్పలేదా? అది చూసుకో ఫస్ట్. ఇప్పుడు బూతు పుస్తకం అంటే నేనెందుకు ఇట్లా బతుకుతుండే? నువ్వెందుకు అట్లా బతుకుతావు? సిగ్గు లేదు. ఇడు కమిట్ అయిపోదాం అనుకుంటు గుండుగాడు. అలా క్లియర్గా తెలుసు. యాంకర్కి అర్థమైపోయింది, అందరికి అర్థమైపోయింది. ఈ లలిత్ కుమార్ గారు చదువుకోనికి ప్రయత్నిస్తుండే, అంతే తప్పించండి ఏమి లేదని క్లియర్ అయిపోయింది కదా. అందరికి చూసిన వాళ్ళకి ఇందులో కూడా క్లియర్గా రాజమాసలు ప్రొసీడ్ అయిపోదాం అనుకో. ఏంటంటే హిందూ ధర్మం కొట్లాడుతున్న సపోర్ట్ తప్పించి అలా ఏం లేదు అన్నది కన్ఫర్మ్ అయిపోయింది. రైటా? సరే మరి.